వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. టీటీడీ వార్షిక క్యాలెండర్ డైరీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి భువనేశ్వరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పండితులు సీఎం దంపతులకు వేద ఆశీర్వచనం అందించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల విషయంలో ఎక్కడ అలసత్వం, అవినీతి, నిర్లక్ష్యం కనిపించకూడదని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలు సక్రమంగా జరగాలని, ప్రజల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ఆధారంగా అవసరమైన మార్పులు చేసుకుని పనిచేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల నిర్వహణపై వివిధ రూపాల్లో సేకరించిన సమాచారంపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష చేశారు. పింఛన్ల పంపిణీ, అన్నా క్యాంటీన్, ఎరువుల పంపిణీ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం వంటి అంశాలపై ప్రజల నుంచి ఐవీఆర్ఎస్, క్యూఆర్ కోడ్ స్కానింగ్ తో పాటు పలు మార్గాల్లో నిర్వహించిన సర్వే నివేదికలపై సీఎం సమీక్షించారు. కొన్ని ప్రభుత్వ పథకాల అమలులో అక్కడక్కడ ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, ఫీడ్బ్యాక్ పై సమగ్రంగా విచారించి పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు. Without creating wealth, what is the right of politicians to distribute wealth? I am asking straight question in this country. The day will come, we have to debate. 30 years economic reforms, 1991. Before that, license Raj. Because of economic reforms, opportunities have been opened up. Hidden talent of Indians are exposed. Development has started. I had an experience as Chief Minister in 95. From Nellore to Tirupati, I want to go as Chief Minister by road. 4 feet potholes, 5 feet potholes. It took for me 7-8 hours to reach Tirupati from Nellore. What is the impact? So much of damage of vehicles, so much of fuel, so much of time. One place to other place, impossible to reach. From then onwards, all these things starting happening.
Because of infrastructure, wealth has been created. Government is getting money. At one stage I can say, Vajpayee ji was Prime Minister. When I used to ask him, go for deregulation telecommunication sector. BSNL monopoly. I was a staunch supporter for reform in telecommunication sector. He asked me, that is in public sector. It is a డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లనే అమరావతి, పోలవరం స్టీల్ ప్లాంట్, జలజీవన్ మిషన్ పొడిగింపు వంటి ప్రయోజనాలు రాష్ట్రానికి కలిగాయని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. 2019కు ముందు పోలవరం ప్రాజెక్టులో ఎప్పుడూ లేని ఫేజ్ 1, ఫేజ్ 2 లను తీసుకొచ్చి జగన్ తీవ్రమైన తప్పిదం చేశాడని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు చరిత్రలో 41.15 మీటర్లు మరియు 45.72 మీటర్లు అంటూ 2 ఫేజ్లను కేంద్రానికి పంపి జగన్ చేసిన పాపం నేడు రాష్ట్రానికి శాపంగా మారిందన్నారు. చంద్రబాబు హయాంలో 18 నెలలు శ్రమించిన పూర్తి చేసిన డయాఫ్రమ్ వాళ్లు ధ్వంసం చేసిన జగన్ చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని తెలిపారు. పోలవరంలో జగన్ చేసిన తప్పిదాలను చంద్రబాబు సరిదిద్దుతున్నారని తెలిపారు. 990 కోట్లతో తిరిగి చంద్రబాబు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ప్రారంభించి 2025 డిసెంబర్ కల్లా పూర్తి చేయనున్నారని తెలిపారు. పోలవరం గురించి వీళ్ళు రోజు చేసేటువంటి అసత్యమైనటువంటి ప్రచారం, అందులో భాగంగానే పోలవరం ఎత్తు 41.15 మీటర్లకి మరి తగ్గించేస్తున్నారని ఈ రోజు వీళ్ళు చెప్తూ ఉంటే చాలా ఆశ్చర్యం. ఎందుకంటే చరిత్ర చెప్తూ ఉంది, మనకున్నటువంటి డాక్యుమెంట్స్, ఎవిడెన్స్ చెప్తూ ఉన్నాయి. 2019కి ముందు పోలవరం చరిత్రలో 41.15 మీటర్లని కానీ 45.72 మీటర్లు కానీ ఎక్కడైనా పోలవరం చరిత్రలో 2019కి ముందు ఎక్కడైనా ఉందా? అదేవిధంగా ఫేజ్ 1 అని కానీ ఫేజ్ 2 అని కానీ పోలవరం చరిత్రలో 2019కి ముందు ఎక్కడైనా ఏ డాక్యుమెంటేషన్ అయినా, ఏ లేఖలైనా, ఏ ప్రతిపాదనలైనా ఎక్కడైనా ఉందా? అంటే 2019కి ముందు ఫేజ్ 1 అని లేదు, ఫేజ్ 2 అని లేదు, 41 లేదు, 45 లేదు, ఓన్లీ పోలవరం. దాని నిమిత్తమే ఆ రోజు 2019 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆ రోజు చాలా క్లియర్ గా 55,000 కోట్ల రూపాయలకి ఆ రోజు మనం పోలవరం ప్రాజెక్టుకి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆ రోజు ఆమోదించుకున్నటువంటి పరిస్థితి. తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మరి నువ్వు ఆ ఫేజ్ 1, ఫేజ్ 2 నువ్వు పెట్టి ఆ యొక్క 41, 45 అని డిఫరెన్సెస్ మీరు తీసుకొచ్చి ఈ రోజు మళ్ళీ పోలవరం గురించి మొసలి కన్నీరు కారుస్తూ ఉంటే నిజంగా ఇటువంటి వారి పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో ఇవాళ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఆ రోజు 6 కాలం శ్రమించి 18 నెలలు శ్రమించి ఆ రోజు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నువ్వు వచ్చిన తర్వాత చేసినటువంటి నిర్వాహకం ఏంటి? ఆ రోజు పూర్తి చేసిన డయాఫ్రమ్ వాల్ని నువ్వు 2020లో ధ్వంసం చేసినటువంటి చరిత్ర అనేది. మళ్ళీ ఈ రోజు ఆ డయాఫ్రమ్ వాల్ని మళ్ళీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం 990 కోట్ల రూపాయలతోటి మళ్ళీ కొత్తగా ఇవాళ డయాఫ్రమ్ వాల్ మళ్ళీ నిర్మాణం మరి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ప్రకటించిన కులగణన సర్వే నివేదికలో కులాల వారీగా లెక్కలు ఏవి? లక్షలాది కుటుంబాలను విస్మరించిన ఈ సర్వేకు శాస్త్రీయత ఎక్కడిది అని, అసలు ఈ సర్వే నివేదిక ఒక తప్పుల తడకాని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత వి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. హైదరాబాద్, తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్దేశపూర్వకంగానే బీసీల సంఖ్యను తక్కువగా చూపారని విమర్శించారు. ముస్లింల సంఖ్యను 2011 జనాభా లెక్కల కంటే ఈసారి తక్కువగా చూపారని ఆక్షేపించారు. నివేదికలోని వివరాలను పరిశీలిస్తే ప్రభుత్వం బీసీలను మోసం చేసేందుకు కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. 1000 పేజీల నివేదికను ఉదయం 4 గంటలకు పెట్టి మళ్ళా 10 గంటలకు అసెంబ్లీ పెడితే 1000 పేజీలు శాసనసభ్యులు ఎట్లా చదువుతారు, ఎట్లా చర్చిస్తారు? చదవకుండానే చర్చను మమ అనిపించి అసెంబ్లీలో మీకు ఎంత ప్రేమ ఉంది. 7 తారీఖు 6 తారీఖు తీసుకొచ్చినాం, 5 తీసుకొచ్చినాం, 5 తారీఖు 4 తీసుకొచ్చినాం, 4 తారీఖున పెట్టి క్యాబినెట్ అమలు చెప్పినాం, అయిపోయింది అనేటట్లు చేయడంలో అంతర్యం ఏముందని అడుగుతాను నేను. పచ్చి అబద్ధం. ఈనాడు టెక్నాలజీ ఉంది, ఈసీఎల్ కంపెనీలు ఉన్నాయి, కంప్యూటర్ చాలా ఉన్నాయి, ల్యాప్టాప్లు, చిన్న ట్యాబ్లు ఉన్నాయి. మీరు ట్యాబ్లు ఇచ్చి టీచర్లకు మొత్తం తెలుసు,
చదువుకున్న వాళ్ళతో వేయించిన అంటారు కదా, మీరు ట్యాబ్లు ఇచ్చి ట్యాబ్ ద్వారా సేకరించి ఇమ్మీడియట్గా సేకరించినటువంటి డాటా క్షణాల మీద సర్వర్కి వచ్చేటట్టు చేసుకొని ఇమ్మీడియట్గా ఇచ్చే అవకాశం మీకుందా? కాయిదాలు ఇచ్చి కొన్ని ప్లేస్లలో ఏమి నింపనిక సౌరాలలో కూడా పంపించి, ప్రైవేట్లను పంపించి, ఆయాలను పంపించి మీరు హడావుడి చేసి తప్పుల తడక అక్కడ ఎవరు సరే చేయకపోయినా చేసినట్లు మీరు హడావుడి చేసి ఇలా మరొకసారి బీసీలను మోసం చేయడానికి, ఎలక్షన్లో గెలవడానికి ఇది ఒక కుట్ర. మీరు జరగబోయేది నేను చెప్తాం. మీరు ఏం చేస్తారంటే అసెంబ్లీ తీర్మానం చేస్తారు, ఇదో సెంట్రల్ గవర్నమెంట్ పంపించినాము, ఇదో సుప్రీంకోర్టులో ఇట్లా అడ్డంకులు ఉన్నాయి, చేయగా రాదు, సుప్రీంకోర్టులో 50% మించొద్దని చెప్పింది కనుక మేము చేసినాం, ఇక కేంద్రం మీద దెబ్బేస్తాం అని అనుకుంటున్నాం. ఇలా 42% రిజర్వేషన్ అమలు చేయడంలో మీరు బీజేపీ సహకారం తీసుకొని ఏం చేస్తారో తెలియదు. చాలా అంశాల్లో ఢిల్లీ పోతున్నారు. ఇప్పటికీ నెలకు 3 సార్లు పోయించారు, 100 సార్లు పోయిందంట. మరి ఎన్నిసార్లు పోయిందో మరి అందరూ. ముఖ్యమంత్రి గారే 40 సార్లు 30 సార్లు అన్నారు. మరి మంత్రులు, ముఖ్యమంత్రులు చాలా మంది పోతున్నారు, కేంద్రంలో మంత్రులను కలుస్తున్నారు. మరి మీరు ఏం చేస్తారో మాకు కావాల్సింది 40% రిజర్వేషన్, మాకు కావాల్సింది సరైనటువంటి నివేదిక. హడావుడి చేసి ప్రజలను మోసం చేయొద్దు. ఫార్చ్యూన్ గ్రాండ్ హోటల్ ఎండీ వైఎస్ఆర్సీపీ నేత కొండా సూర్యప్రతాప్ రెడ్డి వివాహ వేడుకకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. కుంచనపల్లి శ్రీనివాస కన్వెన్షన్ లో జరిగిన వివాహ వేడుకల్లో నూతన వధూవరులు పరిమళ రెడ్డి, కొండా సూర్యప్రతాప్ రెడ్డి దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలిపి వైఎస్ జగన్ వారిని ఆశీర్వదించారు. ఏపీ ప్రభుత్వానికి సోను సూద్ ఫౌండేషన్ 4 అంబులెన్సులను అందించింది. ఈ సందర్భంగా సోను సూద్ మాట్లాడుతూ తెలుగు ప్రజలు తనకు అత్యంత ఆప్తులన్న ఆయన
వారికి ఏదైనా చేయటం తన బాధ్యతగా భావిస్తానని తెలిపారు. ఏపీ తనకు రెండో ఇల్లు లాంటిదని చెప్పారు. తన సతీమణి కూడా ఆంధ్రాకు చెందినవారే అని తెలిపారు. తనకు ఎలాంటి రాజకీయపరమైన ఆశలు లేవని సోను సూద్ స్పష్టం చేశారు. Because the roads are small, sometimes they don't have that medical facility, and a lot of people had approached me that they need ambulances. So we got 4 ambulances today for Andhra, and I hope they will save a lot of life. That will save a lot of good, and Andhra being very, very close to my heart, all Telugu people being very close to my heart, I want to do a lot of things for this state, where with the guidance of Honorable CM sir, if you can do some development for the needy people, create some jobs, do some medical facilities for them. So that's what my motive is, and I'm just trying to do my bit. Sir, is there any specific reason to select AP Andhra Pradesh? I think Andhra is my second home. People love me. They have taught me what I am today. They have made me what I am today. So there's a special love for Andhra, and of course my wife is from Andhra. She's a Telugu. So more of a reason that the kind of love that I get from people in Andhra, it's my duty to give back to them. And during COVID, it started the whole journey, and the kind of love that I got from them, I will always be there for every Telugu person, people from Andhra. I'm just a phone call away. Need anything, I'm always there for you. People looking at you like a demigod, sir. Is there any political aspect? No. I think I love staying as a common man. People's man, where I have their blessings. I think I don't need anything more than that. We have great politicians doing a lot of good stuff. We have Chandrababu sir, who's been a mentor for a lot of people. I think they're doing the great job. Me as a local individual, it's important to give back to the society. When you become big, when you become actors, when you become stars, when you earn a lot of money, I think it's time to give back to the society, because normal people are the ones who made us, and it's now our responsibility to give back to the society. Chandrababu Foundation is going to work with government. Direction to दिया. Like I said, Chandrababu sir, COVID के टाइम से बहुत एक मेरा उनसे एक रिश्ता बना रहा है. I've been in touch with them during COVID. और आज जब यहाँ पे एम्बुलेंसेस देने थे, तो मुझे लगा कि आंध्रा इज माई फर्स्ट प्लेस जहाँ पे मुझे देने चाहिए, और उनका भी ब्लेसिंग्स मिला, गाइडेंस मिला. एंड लाइक आई शेयर्ड, आई हैव लॉट ऑफ प्लान्स फॉर पीपल फ्रॉम आंध्रा, एंड आई वुड लव टू डू माई बेस्ट कि मेरा भी कुछ ना कुछ कंट्रीब्यूशन रहे टू डेवलप some common facilities for the people. So yes, మాజీ మంత్రి జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనపై విమర్శలు చేశారు. 2019లో చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని విమర్శించారని, ఇప్పుడు మళ్లీ ఢిల్లీ వెళ్లి మోదీని మెచ్చుకుంటూ కేజ్రీవాల్ ను విమర్శించారని అన్నారు. ఇది కూటమి ప్రభుత్వం కాకుండా కుట్రల ప్రభుత్వం అని ఆరోపించారు. అదేవిధంగా వైసీపీ కార్పొరేటర్లను బెదిరించి ప్రలోభాలకు గురిచేసి గెలవాలని చూస్తున్నారని, పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు కుట్రలో పావుగా మారారని విమర్శించారు. ఈ దాడులు, దౌర్జన్యాలపై ఎన్నికల సంఘం స్పందించి అధికార పార్టీ చేస్తున్న దుర్మార్గాలను అడ్డుకోవాలని కోరారు. ఆ తర్వాత బీజేపీతో 1999 ఎన్నికల్లో బీజేపీ పుణ్యమా, కార్గిల్ విజయ పుణ్యమా అని చెప్పేసి అధికారంలోకి వచ్చారు. మళ్ళీ అగైన్ 2004లో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత వాళ్ళు వదిలేసేసాం. మళ్ళా అగైన్ 2009లో టీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలు అందరితో ఒత్తు పెట్టుకొని 2009లో మళ్ళీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ 14లో మోడీ గారి గాల్లో మళ్ళీ గెలవడం, మళ్ళా అగైన్ 19లో ఓడిపోయాడు, మళ్ళీ మొన్న మోడీ గారితో జతకట్టారు. అసలు ఒక మనిషి అంటే విలువ ఉండాలా, ఒక మనిషికి, ఒక పార్టీకి సిద్ధాంతం ఉండాలా. సిద్ధాంతాలు లేవు, విలువలు లేవు. ఎప్పుడు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటామో తెలీదు, ఎప్పుడు ఏ పార్టీతో విడిపోతామో తెలీదు, ఎవరిని పొగుడతామో తెలీదు, ఎవరిని తిడతామో తెలీదు. అదే వ్యక్తి 2019లో కేజ్రీవాల్ని పొగిడాడు. ఇదే చంద్రబాబు నాయుడు కేజ్రీవాల్ గారు పక్కన కూర్చొని మోడీ గారిని, అమిత్ షా గారిని తిట్టాడు. మరలా అగైన్ 2025 నిన్న కేజ్రీవాల్ని తిట్టాడు, ఓడించమని చెప్పాడు. ఇదే వ్యక్తి మోడీ గారిని, అమిత్ షా గారిని మళ్ళీ. అసలు రాజకీయాలా లేకపోతే ఏంటిది? చంద్రబాబు నాయుడు గారు, మీ నోరు
ఏమనాలా, మీ ఆలోచన ఏమనాలా దయచేసి. ఈరోజు ఇంత దేనికోసం మీరు తాపత్రయపడతామన్నారు? ఐటీ రైడ్ జరిగితే ఆ కేసులు పోగొట్టుకోవడం కోసమా, కాకాపట్నం కోసమా, ఎందుకు ఢిల్లీ వెళ్ళారు? అది ఈ పరిస్థితుల్లో ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నా. కూటమి ప్రభుత్వం కుట్రల ప్రభుత్వంగా మిగిలిపోబోతా ఉందా? మీరు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటారా? ఆ మాట మీద నిలబడతారా? ఇంత అపహాస్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని, అసలు మీకు ఒక్క కార్పొరేటరో కౌన్సిలర్ లేకుండా మీరు ఏ విధంగా ఉప ఎన్నికల్లో పోటీ? కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీలో సమావేశం నిర్వహించారు. పలు రాష్ట్రాల్లో రైల్వే పనులు జరుగుతున్న తీరును ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఏపీ రైల్వే ప్రాజెక్టుల ప్రస్తావన తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 84,559 కోట్ల విలువైన రైల్వే పనులు ఇప్పటికీ జరుగుతున్నాయని వెల్లడించారు. అందుకే బడ్జెట్ లో ప్రత్యేకంగా ఏపీ గురించి ప్రస్తావించలేదని వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి 9,417 కోట్లు కేటాయించామని తెలిపారు. యూపీఏ హయాంలో కేటాయించిన నిధుల కంటే 11 రెట్లు అధికంగా నిధులు కేటాయించామని చెప్పారు. ఇక ఏపీలో 73 రైల్వే స్టేషన్ల రూపురేఖలను పూర్తిగా మార్చివేస్తున్నామని వెల్లడించారు. ఆయా రైల్వే స్టేషన్లను ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రైల్వేస్ is investing 84,559 crore rupees. 84,559 crore rupees worth total projects, that is the investment going into Andhra Pradesh. 84,559 crore total. So the projects which are sanctioned, ongoing projects which are sanctioned, the amount for that, the investment amount for that is 84,559 crore. 73 stations are being redeveloped fully, completely redeveloped. 100% electrification is completed. 100% electrification is completed, and in last 10 years 1,560 kilometer new railway tracks have been constructed. 1,560 kilometer of new railway tracks, which is more than the network of entire Sri Lanka country. Sri Lanka's network, it is more than that, has been added in AP, has been added new in just 10 years. That is the pace of work which is happening. If you look at some of the data, the average pace of electrification during the UPA period was 37 km per year. Now it is 177, 5 times. This pace is huge. And I would like to thank Honorable Chief Minister Garu for his very good cooperation in all the projects. There is very good coordination between center and state. Projects are moving very fast. 8 Vande Bharat trains covering 15 districts are right now passing through or starting from Andhra Pradesh, connecting Odisha, connecting Telangana, connecting Tamil Nadu. So this is వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తిరుపతి మున్సిపల్ ఎన్నికల్లో చోటు చేసుకున్న ఘటనలను తీవ్రంగా ఖండించారు. అప్రజాస్వామిక విధానాలతో జరుగుతున్న ఈ ఎన్నికలను వాయిదా వేయాలని ఎన్నికల కమిషన్ కోరతామని తెలిపారు. దావోస్ కు వెళ్లినా ఆంధ్రప్రదేశ్ కు పరిశ్రమలు రాకపోవడానికి కూటమి ప్రభుత్వ అరాచక పాలనే కారణమని ఆరోపించారు. తిరుపతిలో దేవదేవుడి సన్నిధిలో కూటమి ప్రభుత్వం అఘాయిత్యాలకు పాల్పడుతోందని విమర్శించారు. నిర్వహిస్తే దానివల్ల ప్రజాస్వామ్యానికి వనగూరినటువంటి ప్రయోజనం ఉండదు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలా? ఆ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే తప్పనిసరిగా తిరుపతిలో ఉన్నటువంటి ఎన్నికలను వాయిదా వేయాలా? వాయిదా వేయడంతో పాటుగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎవరి ఓటు వాళ్ళు వేసుకునే అవకాశాన్ని కల్పించే రీతిలో ఎన్నికల కమిషన్ పనిచేయాలని చెప్పి మరోసారి ఎన్నికల కమిషన్ కూడా మేము కలబోతా ఉన్నాం. ఇదే సందర్భంలో నేను ఇంకొక విషయాన్ని కూడా చెప్పదలుచుకున్నా. చంద్రబాబు నాయుడు గారు లేదా తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా అడుగుతా ఉన్నా,
దావోస్ పోయారు, పరిశ్రమలు రాలేదంటా ఉన్నారు. దీనికి కారణం ఏంటి అసలు? ఇప్పటికైనా మీరు ఆలోచన చేశారా? తిరుపతి అంటే అది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కాదు, భారతదేశానికి సంబంధించి కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ మతానికి సంబంధించి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని ప్రతి ఒక్కరూ కూడా ఆరాధిస్తున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే అది ఒక పవిత్రమైనటువంటి ప్రాంతంగా అందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితులు మన కళ్ళకెట్టుగా చరిత్ర చెబుతారు చంద్రబాబు నాయుడు గారు. తిరుపతి అంటే మీకు ఏదో తిరుపతి అంటే ఆషామాషాగా మీరు భావిస్తున్నారేమో, కానీ నేను ఇవాళ చాలా స్పష్టంగా సూటిగా చెప్పదలుచుకున్నా. మీరు చేస్తున్నటువంటి ప్రతి ప్రక్రియ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. అమిత్ షా గారు వచ్చినప్పుడు, కేంద్ర మంత్రి గారు వచ్చి రాళ్లు వేశారు, అదే మర్చిపోలే జనం. తిరుపతి వాటిని అడ్డం పెట్టుకుని స్వామివారి ప్రతిష్టను దిగజార్చడం కోసం మీరు చేసినటువంటి ప్రయత్నాలు మర్చిపోలా. నిన్న కాక మొన్న తొలి ఏకాదశి రోజున మీరు చేసినటువంటి మీ నిర్వాహకం వల్ల భక్తులు మరణించినటువంటి పరిస్థితి వల్ల ఎవరు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు కూడా మర్చిపోయే పరిస్థితి లేదు. మరలా తిరిగి ఈ రోజున ఒక్క డిప్యూటీ ఎన్నికల కోసం తిరుపతి ప్రతిష్టను దిగజారుస్తారా? డిప్యూటీ ఎన్నికల్లో మీరు ఏ విధంగా గెలవాలని భావంతో ఉన్నారు? కనీసం ప్రజాస్వామ్య విలువలను పక్కన పెట్టారు, నైతిక సూత్రాలను పక్కన పెట్టారు. ఆ దేవదేవుడిని కనీసం దృష్టిలోనే పెట్టుకోవాలి కదయా. తిరుపతి ప్రశ్న ఎందుకు దిగజారుస్తారయ్యా? ఇవాళ ఈ సంఘటనకి చంద్రబాబు నాయుడు, నేను చెబుతా ఉన్నా, తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఆ దేవదేవుడి సన్నిధిలో ఆయన సాక్షిగా మీరు ఇవాళ ఇట్లాంటి అఘాయిత్యాలకు పాల్పడతా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు.